లాస్ట్ బకెట్ కూడా పడేయలేక తీసుకెళ్తున్నాం. ఓజీ అంటే ఓజీ అంతే. చెప్పా కదా, బిర్యానీకి ఒక కిక్ ఇచ్చిన మసాలాకి, ఆ బిర్యానీ ఓజీ మూవీకి ఒక మసాలా బిర్యానీ కిక్ ఇచ్చిన దానికి లాస్ట్ లో మనకి వచ్చేది కిక్ ఏంటి? థమ్స్అప్ తో. ఆ థమ్స్అప్ మన తమన్ గారు. నిజంగా చెప్తున్నాను, సుజిత్ గారు అసలు ఏంటండి మూవీ ఇది? అసలు మూవీయా ఇంకేమన్నా నాకు అస్సలు అర్థం కావట్లేదు. అసలు మామూలుగా కిక్ ఎక్కేసింది మాకు ఫుల్ గా. చూసేవాళ్ళు బాగాలేదు అంటున్నారా? గుడ్డోళ్ళకి చౌడోళ్ళకి సినిమా నచ్చదు. అర్థం కాలేదా? చెప్తున్నాను కదా, కిక్ ఎక్కే మూవీ అసలు పిచ్చి ఎక్కిపోతుంది మూవీ చూడాలంటే. అయ్య బాబాయ్, నిజంగా కళ్యాణ్ గారు ఇలాంటి మూవీ చేస్తే ఇలా ఉంటుందా అనే అంత అసలు నిజంగా క్రేజ్ అండి. ఇంకా మాటల్లో చెప్పలేము కళ్యాణ్ గారిని. అసలు పుష్ప ఎవరండి బాబోయ్? అసలు నాకు అర్థం కాదు. పుష్ప పుష్ప అంటారు ఏంటండి? ఇది రా బ్రాండ్ అంటే, ఇది మా బ్రాండ్. ఇది మేము ట్రెండ్ ఫాలో అవ్వం, ట్రెండ్ సెట్ చేస్తామని చెప్పడానికి. ఇది నేను పుష్ప సినిమా చూడలేదు, నేను మీడియా ముఖంగా చెప్తున్నా. పుష్ప పాట వినలేదు, పుష్ప మూవీ చూడలేదు, నేను చూడను. అల్లు అర్జున్ ఎప్పుడో బ్యాన్ చేస్తాం మేము. అంటే వాళ్ళు ఏమన్నా మాట్లాడుకుంటూ చేసుకుని మాకు తెలియదు, కానీ నేనైతే అల్లు అర్జున్ గారిని బ్యాన్ చేసా. సారీ అండి, ఎందుకంటే మేము కళ్యాణ్ గారికి డివోటీస్. మీ ఇష్టం, ఎవరు ఇంకేమన్నా రివ్యూస్ వేసుకోండి. మేము మటుకి పవన్ కళ్యాణ్ గారికి డివోటీస్. అక్కడ ఏడుకొండల స్వామి, ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉంటాడు అంతే. గుండెల్లో గుడిలో ఏడుకొండల స్వామి, గుండెల్లో పవన్ కళ్యాణ్. ఆయన చూస్తే మాకెందుకండి? చూడనివ్వండి, చూడాలి, తప్పదు. వాడు రేపు పొద్దున హైప్ కావాలనుకుంటే చూడాల్సిందే ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఎందుకు వస్తారు? మాకు ఏ గొడవలు లేవు, మీరు కావాలని ఏదో క్రియేట్ చేస్తున్నారని చెప్పుకోవడానికే వాళ్ళు వస్తారు తప్పితే, మాకు ఒక్కసారి ఇరిగిపోయింది, మేము అతికించదు అని జరగడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. సో నేనైతే పుష్ప సాంగ్స్, దేవుడు సాక్షిగా పుష్ప సాంగ్స్ వినలేదు, పుష్ప మూవీ చూడలేదు. నేను అల్లు అర్జున్ గారిని బ్యాన్ చేశా. ఎవరేమన్నా అనుకోండి, నాకు సంబంధం లేదు. నేను మీడియా ముఖంగా చెప్తున్నా అందరికి, నాకు అలాంటి మొహమాటం లేదు. హాయ్. కోట్లేండి, కోట్లు ఎప్పుడు? అసలు నిన్న నేను చెప్తాను కదా, ప్రీమియర్ షోకి హైగా నేను చెప్తున్నా కదా, ప్రీమియర్ షోకి 2,10,00,000 పెట్టి ప్రీమియర్ జస్ట్ నైట్ ఒక్క షోకి కొన్న టికెట్స్. ఎవరండి చెప్పడానికి, రివ్యూస్ ఇవ్వడానికి? అది చెప్తున్నా కదా, మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి అమ్మ మొగుడు పవన్ కళ్యాణ్. ఒకటే హైప్, మీకు ఇంతకు మించి నేను చెప్పలేను. అసలు బాక్స్ ఆఫీస్ బద్దలైపోతున్నాయి. ఇది మా క్లాస్ థియేటర్ కాబట్టి ఇక్కడ అంతా మాస్ థియేటర్కి వెళ్ళి చూడండి, అసలు పిచ్చెక్కిపోద్ది, మీకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది. అధికార దుర్వినియోగం. వీళ్ళు మేమేమి రిషికొండని గుండు గీకించలేదు, మేము రిషికొండల్ని గుండు గీకిచ్చి ఎక్కడ 1000 రూపాయలు కాదు, అక్కడ 1000 కోట్లు. రిషికొండల్ని గుండెకి ఇచ్చేసి మేము పెద్ద పెద్ద పార్టీ ఆఫీసులు కట్టి మేము విల్లాస్ లో కట్టుకొని లేము. ఇది 1000 రూపాయల టికెట్ సామాన్యుడికి అందాలని 850 రూపాయలు పెట్టి కొనుక్కున్నారు. కావాలని పవన్ కళ్యాణ్ గారిని బ్యాడ్ చేయడం కోసం ఆ 1000 రూపాయల టికెట్లు ఈ అదోలు కొనేసుకుని ఎవరెవరో కొనేసుకుని 3000కి అమ్ముకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు 850, అది ప్రీమియం మినిమం అది. ఇంకెక్కడ మేము రిషికొండల్ని గుండు గీకిచ్చలా. వినిపిస్తుందా? బాయ్కాట్ ఓజీ డిజాస్టర్ ఓజీ అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు కదా, మీరేం చెప్తారు? హేటర్ ఏంటండి బాయ్కాట్ ఓజీ డిజాస్టర్ ఓజీ అని చెప్పి ఎవడది చెప్పింది? కళ్ళు లేనోడు చెవులు లేనోడు అలాంటి మాటలు చెప్తాడు. మాకు కళ్ళు చెవులు ఉన్నాయి, మేము మూవీ చూసి వచ్చి రివ్యూ ఇస్తున్నాం. మాది ఇది. అవునా? ఇంకా అది ఎందుకంటే లేకపోతే లాస్ట్ టైం అయిపోయింది కదా హరిహర వీరమల్లుకి. ఇప్పుడు మళ్ళీ దోలు తీరిపోద్ది అనమాట ఫ్యాన్స్ దగ్గర నుంచి. ఇప్పటికే సగం అయిపోయింది వాళ్ళది. 11తోనే మిగిలిపోయింది. లాస్ట్కి ఒకటే ఉంటుంది. అప్పుడు 11, ఇప్పుడు 1. లాస్ట్ వచ్చేది 1. అది కూడా ఎందుకంటే ఆ బాబు జగన్ గారు ఒక్కళ్ళే ఉంటారు కాబట్టి, మిగతా అందరూ వెళ్ళిపోతారు కాబట్టి ఒక సీటే మిగులుతుంది. అమ్మా డైమండ్ రాణి ఒక్కసారి వచ్చి సినిమా చూసి వెళ్ళమ్మా, ఒక్కసారి మీకు అర్థమైపోతుంది. లాస్ట్ టైం హరిహర వీరమల్లుకి ఆమెకి ఎవడు ఇవ్వడండి, మేము ఇవ్వమండి టికెట్స్. అసలు వాళ్ళకి అసలు నిజంగా చెప్తున్నాను, ఓజీ పేరు నోటి నుంచి తలుచుకునే అర్హత కూడా లేదు. అమ్మ డైమండ్ రాణి మీరేమి ఎక్కువ కంగారు పడకండి. ఇది మటుకి మీకు మంచి చెప్తున్నారుగా, మీకు మంచి ఇంకా ఇలాంటి చాలా ట్విస్టులు వస్తాయి.
ఇది జస్ట్ బిగినింగ్. ఇంకా కథ ఇంకా ముందు చాలా ఉంది కళ్యాణ్ గారిది. చూపిస్తాం, మేము అప్పుడు చూపిస్తాము.